నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. సిద్దిపేట శివారు మందపల్లి వద్ద రైల్వే ట్రాక్ లైన్ పనులు పరిశీలించిన మంత్రి హరీష్ రావు. సిద్దిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు. పాలకొల్లులో చంద్రబాబు చిత్రపటానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు పాలాభిషేకం. స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీ కులాల్లో పుట్టడం సిగ్గుచేటని వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్ల పాలనలో రైతుల పక్షాన నిలబడ్డారన్న ఏపీ మంత్రి తానేటి అనిత. కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను డెల్టా ప్రాంతాలకు విడుదల. తిరుపతి జిల్లాలోని ఓ బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు, 3 సజీవ దహనం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా సిద్దిపేట శివారు మందపల్లి నుంచి రైల్వే ట్రాక్ లైన్ పనులు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయన వెంట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ సంతోష్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోమరాజు, సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జనార్దన్ బాబు, సిద్దిపేట ఆర్జీఓ రమేష్ బాబు, ఇతర అధికార యంత్రాంగం ఉన్నారు. వారితో కలిసి క్షేత్రస్థాయి రైల్వే ట్రాక్ పనులను పరిశీలించారు. సిద్దిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పనులు పూర్తి చేయాలని రైల్వే శాఖ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. లేడీస్ వెయిటింగ్ ఫ్రంట్ ఆఫ్ ద బిల్డింగ్ సార్. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీరు ఎంత పెట్టారు ట్రస్ అది ఉంటుంది మన నార్మల్ స్టేషన్ షేడ్ ప్లాస్టిక్ టోటల్ మనకి 1.7 కిలోమీటర్ పవర్ సప్లై లైన్స్ ఏం తీసుకుంటలేదు. కరెక్ట్ డబుల్ రోడ్ వేస్తుంది సార్. అటు మనకి 2 వస్తుంది, అటు వస్తే ఇటు ఫుల్గా వస్తుంది. కేబుల్స్ కూడా క్రాసింగ్ పైన ఉన్న లైన్స్ లేకుండా క్రాస్ చేయాలి. మూడు రోడ్లు వాళ్ళు కనెక్ట్ చేస్తారు. అవుటర్ పోర్షన్ మనం ప్లాన్ చేసుకోవాలి. అంటే మేము మొత్తం ఎప్పుడు వచ్చేసేస్తున్నాం మెయిన్ రోడ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి మెయిన్ రోడ్ ఎలాగా ఉంది. యాదవ సంఘం దగ్గర నుంచి చిత్రపటానికి మనం 2 రోడ్లు మనం కలపాలి సార్. ఒక రోడ్ అలాగే నర్సిపోతాం, అక్కడ కూడా మనం బీసీ కులాల వారికి అసలైన స్వాతంత్రం స్వర్గీయ నందమూరి తారక రామారావుతోనే సాధ్యమైందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు అన్నారు. మహానాడు మేనిఫెస్టోలో బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామన్న చంద్రబాబు కృతజ్ఞతగా బీసీ నేతల ఆధ్వర్యంలో ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ బీసీలకు చట్టసభల్లో 34% రిజర్వేషన్ ఎన్టీఆర్ కల్పిస్తే 27% తగ్గించిన జగన్ బీసీల ద్రోహిగా నిలిచిపోతారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది బీసీలపై పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ గౌరవప్రదమైన స్పీకర్ హోదాలో ఉన్న తమ్మినేని సీతారాం
మా బీసీ కులాల్లో పుట్టడం సిగ్గుచేటని అన్నారు. మరోసారి చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేలితే నాలుక కోసేస్తామని హెచ్చరించారు. భారతదేశానికి 1947లో స్వతంత్రం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి స్వతంత్రం వచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత. ఎందుకంటే అప్పటి వరకు కూడా రాజకీయం అంటే భూస్వాముల చేతిలో, ఇండస్ట్రిస్టుల చేతిలో, క్యాపిటలిస్టుల చేతిలో, పెత్తందారుల చేతిలో ఉండేది. కానీ రాజకీయం అంటే ఏంటో సామాన్యులకి తెలియజెప్పింది తెలుగుదేశం పార్టీ. ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో అటువంటి బలహీన వర్గాలు కూడా రాజకీయంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో, ఇతర అగ్రవర్ణాలతో వారు పోటీ పడలేరనేటువంటి ఆలోచనతో బలహీన వర్గాల వారికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రకంగా బీసీలకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో మరి తెలుగుదేశం పార్టీ పనిచేస్తే, మరి యొక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ వ్యతిరేకిగా, బీసీ ద్రోహిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి విధానాలు ఈ రాష్ట్రంలో ఈ 4 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఏదైతే బీసీలంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, బీసీలను అణగదొక్కాలి అనేటువంటి ఆలోచనతోటే జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాల పరిపాలన ఉన్నటువంటి పరిస్థితి. వ్యవసాయాన్ని దైవంగా భావించే రైతాంగానికి మేలు చేసే ఎన్నో నిర్ణయాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్ల పాలనలో చేసి రైతుల పక్షాన అండగా నిలిచారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సిఎస్ శ్రీనివాస్ వేణుగోపాల్, మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. స్థానిక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టా ప్రాంతాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వేణుగోపాల్ కృష్ణ మాట్లాడుతూ, విడుదల చేయడం వలన ప్రకృతి విపత్తుల నుంచి రైతాంగం పంటను కాపాడుకోవడం సాధ్యమవుతుందన్నారు. గోదావరిలో అందుబాటులో ఉన్న 8,000 క్యూసెక్కుల నీటిని తూర్పు, పశ్చిమ, సెంట్రల్ డెల్టాలకు 2,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక శుభవార్త. జూన్ 1వ తారీఖునే గోదావరి జలాలను విడుదల చేసి 3 ప్రాంతాల్లో, ఈస్టర్న్ డెల్టా, వెస్టర్న్ డెల్టా, సెంట్రల్ డెల్టా, 3 డెల్టాలకి కూడా నీటిని విడుదల చేయడం ద్వారా రైతులు వ్యవసాయం చేయడానికి ఇప్పుడే సిద్ధం చేసేటువంటి ఒక శుభ పరిణామం. ఇప్పుడే వాటర్ రిలీజ్ చేశాం. 8,000 క్యూసిక్లు వాటర్ ఇన్ఫ్లోస్ ఉంటే సుమారుగా ఇక్కడ ఉన్నటువంటి స్టోరేజ్తో పాటు 10,000 ఉంది. ఈరోజు 2,000 స్టార్ట్ చేసి మ్యాక్సిమం లెవెల్ వాటర్ని చివరి ప్రాంతంలో ఉన్నటువంటి రైతుకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఇది ఒక చారిత్రక నిర్ణయంగా గత సంవత్సరం ఇదే తారీఖున విడుదల చేయడం ద్వారా రైతులకు గొప్ప మేలు జరిగింది. సైక్లోన్స్ నుంచి రైతుల్ని రక్షించగలిగాము. సైక్లోన్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందుకే కోతలు కోయడం వల్ల ఖరీఫ్ పంట రైతు ఇంట చేరినటువంటి పరిస్థితిని మనం చూసాం. మరి దానిని కొనసాగించడం కోసమే ఇవాళ ముఖ్యమంత్రి గారు జూన్ 1వ తారీఖునే గోదావరి జలాల విడుదల ప్రతిష్టాత్మకంగా తీసుకుని రైతు కంటే తాను ఎక్కువ తెలిసిన వాడిగా ఈ నిర్ణయాన్ని వారు చేయడం ద్వారా రైతులు అనేక మందికి ఇవాళ మంచి జరగబోతా ఉంది. ఈ రోజున మన జగనన్న ప్రభుత్వం రైతు పక్షపాతిగా మరి రైతుల పక్షాన నిలబడి ఈ 4 సంవత్సరాల కాలంలో రైతులకు కావలసిన రైతులు పంటలు వేసుకోవడానికి పెట్టుబడి నిమిత్తం రైతు భరోసా పథకాన్ని ఇవ్వడం కానివ్వండి, సకాలంలో సాగునీటి ఇవ్వడంలో కానివ్వండి, రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకోవడం పండగ అనే విధంగా మరి ఈ 4 సంవత్సరాల కాలంలో
ప్రతి ఒక్క విషయంలో కూడా తోడుగా ఉండడం జరిగింది. విత్తనం దగ్గర నుండి విక్రయం వరకు కూడా మన ప్రభుత్వం రైతన్నలకి అండగా ఉంది. ఈ రోజున జూన్ 1వ తేదీన మరి సాగునీటిని ఇచ్చే విషయంలో కానివ్వండి, అలానే ఈ రోజునే రైతు భరోసా పథకాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ప్రతికొండలో ఇవ్వడం జరిగింది. తిరుపతి జిల్లాలోని ఓ బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 సజీవ దహనమయ్యారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పరిధిలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కువ్వాకుల్లి గ్రామంలోని బాణసంచా గోడౌన్లో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో 3 కార్మికులు సజీవ దహనమయ్యారు. వీరి నాగేంద్ర, శంకరయ్య ఏడుకొండలుగా గుర్తించారు. మరో 2 తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మేనిఫెస్టోకు అర్థం తెలియని వ్యక్తి చంద్రబాబు నాయుడని, చంద్రబాబుని నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. దర్శనానంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన రామయ్యపట్నం పోర్టు పనులపై సమీక్షించినట్లు చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామయ్యపట్నం పోర్టు మొదటి దశ పనులు పూర్తి అయ్యే విధంగా అధికారులను ఆదేశించామన్నారు. మూడు రోజులుగా రామాయపట్నం అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి శ్రీ సిటీ పర్యటనలో భాగంగా ఈరోజు తిరుమల రావడం జరిగింది. మన ఇలవేల్పైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవాలని చెప్పి కుటుంబ సమేతంగా అందరం కూడా రావడం జరిగింది. ముఖ్యంగా పర్యటనలో భాగంగా గత సంవత్సరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2022 జూలై 20వ తారీఖున ప్రారంభించినటువంటి రామయ్యపట్నం పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, శంకుస్థాపన చేసినటువంటి దానికి ఏ రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి, ఈ డిసెంబర్ కల్లా మొదటి వెసల్ని రామయ్యపట్నం పోర్టుకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కృషికి ఏ రకంగా అక్కడ పనులు జరుగుతున్నాయనేటువంటివన్నీ కూడా సమీక్షించడం జరిగింది. తప్పకుండా డిసెంబర్ నాటికి రామయ్యపట్నంలో మొదటి వెసల్ని తీసుకురావాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచనకు అనుగుణంగా అక్కడ పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 100% నార్త్ బ్రేక్ వాటర్స్ కానీ, సౌత్ బ్రేక్ వాటర్స్ కానీ, డ్రెడ్జింగ్ పనులు కానీ, బెర్త్ నిర్మాణం కానీ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంతోపాటు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికే తలమానికంగా ఉన్నటువంటి శ్రీ సిటీలో జరుగుతున్నటువంటి పారిశ్రామిక అభివృద్ధితో పాటు అలాగే సిఐఏ వారు నిర్వహించినటువంటి తిరుపతి విభాగానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలతో వారికి ఉన్నటువంటి సమస్యలు అలాగే ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి సహకారం మీద కూడా వారితో చర్చ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ను సుందరంగా ముస్తాబు చేసి సాంస్కృతిక కళాకారుల నృత్యాల నడుమ జిల్లా కలెక్టర్ అనుదీప్ సారథ్యంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి తనతో పాటు జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొత్తగూడెం స్థానిక ఎమ్మెల్యే వర్మ వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా దశాబ్ది ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రజా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, జిల్లాలోని అధికారులు, అనధికారులు జిల్లా ప్రగతి మధ్యలో అంగరంగ వైభవ వేడుకలను జరిపించడం జరిగింది. పతాక ఆవిష్కరణ గావించబడుతుంది. గౌరవ విప్ గారి చేతుల మీదుగా ప్లీజ్ సార్. Come on,
నృత్యోపదంతో మనల్ని వీరులు విందు చేసినటువంటి శ్రీ దుర్గా వ్యాయామ ఉపాధ్యాయులు, ప్రవృత్తి రీత్యా సంఘ సేవకులు. ఇదే వారిని ఉన్నత స్థానంలో నిలిపింది. ఇంతింతై ఒటుడింతై అన్నట్లు వ్యాయామ ఉపాధ్యాయునిగా ప్రస్థానం ప్రారంభించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లా మందమరి పట్టణ టీడీపీ ఇన్ఛార్జి ముల్కల లక్ష్మీరాజ్యం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జ్ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు పతాకావిష్కరణ చేశారు. తర్వాత అమరవీరులకు నివాళులు అర్పించి తెలుగు మహిళా కార్యకర్తలు కేక్ కట్ చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మిఠాయిలు తినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వాసాల సంపత్, పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, అధికార ప్రతినిధి గోలెటి సురేందర్, పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు జూపాక సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధికారులకు, పట్టణ ప్రజలకు, కార్మికులకు, కర్షకులకు, మరి నాతోటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆనాడు 1200 మంది విద్యార్థుల బలిదానాలపైన తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ ఎవరు బాగుపడ్డారు ఈ తెలంగాణలో? మరి ఆ నలుగురు మాత్రమే ఈ రాష్ట్రాన్ని ఏలుతూ మరి రావణ కాష్టంగా తయారై ఈ ప్రాంతాన్ని, సింగరేణి ప్రాంతాన్ని మొత్తానికి దోచుకుపోతున్నారు. ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన ఒక్క హామీ కూడా మరి తెలంగాణ బిడ్డలకు నెరవేరలే. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఒక్కరికి రాలే. డబుల్ బెడ్రూమ్ రాలే, 1,00,000 ఉద్యోగాలు రాలే. మరి ఈ ప్రాంతంలో 12 అండర్ గ్రౌండ్ భూగర్భ గనులు వస్తాయని చెప్పి ఒక్క భూగర్భ గని రాలే. పోగా ఉన్న ఓపెన్ కాస్ట్ అన్ని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితమ్మ మరి బాలకృష్ణ కొనుక్కొని వాళ్ళు యథేచ్ఛగా నడుపుకుంటున్నారు. సింగరేణి ప్రాంతం బొందలగడ్డ మారింది. మరి మన ప్రాంతాన్ని మనం దక్కించుకోవాలంటే మరో ఉద్యమం చేయాల్సిన బాధ్యత మేధావులపైన, కార్మికులపైన, కర్షకులపైన, యువకులపైన ఉంది కనుక మరి రానున్న రోజుల్లో ఐకమత్యంతో పోరాడి మన హక్కులను సాధించుకోవాలంటే, తెలంగాణ తల్లిని కాపాడుకోవాలంటే నిజమైన మరో ఉద్యమం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. కనుక మేధావులారా మేలుకోండి, యువకులారా మేలుకోండి. మన ప్రాంతాన్ని, మన సింగరేణిని మనం కాపాడుకుందాం, మన ఉద్యోగాలని మనం సాధించుకుందాం. మరొక్కసారి మీడియా సోదరులకు కూడా వారందరికీ మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ములుగు జిల్లాలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శాసన మండలి ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9 వసంతాలు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు విప్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన శైలిలో చెరగని ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. అంతకుముందు అమరవీరుల స్తూపం వద్ద ప్రభుత్వ విప్ జడ్పీ చైర్మన్, కలెక్టర్, ఎస్పీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ ఏపీ అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు త్రిపాఠి, అదనపు కలెక్టర్ రెవెన్యూ వైవి గణేష్, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. तेलंगाना आविर्भाव दिनोत्सव सम्मान घाट आपका नृत्य के लिए आग्रह है। తెలంగాణ రాష్ట్ర
వికారాబాద్ జిల్లా దోమ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో దళితులకు హనుమాన్ దేవాలయం ప్రవేశం లేదంటూ అగ్రకుల పెత్తందారులు దాడి చేసిన సందర్భంలో దోమ మండల పోలీసులు సంఘటనా స్థలానికి చేరి వారిని నివారించడానికి ప్రయత్నిస్తే పోలీసులకు అడ్డుపడి వారి వాహనం ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ద్వారా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం వెంకటయ్య డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు గడుస్తున్న నేటికి దళితులకు దేవాలయ ప్రవేశాలు లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. గ్రామాలలో ఉన్న అన్ని కులాలకు సంబంధించిన వారిని కూర్చోబెట్టి పౌరులకు ఉన్న హక్కులు, చట్టాలు, జీవోలను వివరించి చట్టం ముందు అందరూ సమానులే అని వివరించాలని చెప్పారు. మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో నిన్న దళితులపైన దేవాలయపురం చేయరాదని అక్కడ ఉన్నటువంటి అగ్రకుల పెద్దందారులు దాడి చేసిండ్రు. ఆ దాడి చేసే సందర్భంలో దోమ పోలీసులు అక్కడ ఉండి నివారించడానికి ప్రయత్నం చేస్తే దోమ పోలీసుల పైన అటనే దోమ పోలీసుల వాహనంను కూడా ధ్వంసం చేసినటువంటి అగ్రకుల పెద్దందారులను వెంటనే అరెస్టు చేయాలని ఈరోజు ప్రజా సంఘాలుగా ప్రభుత్వాన్ని పోలీసు అధికారులు డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలైన నేటికి ఇంకా ఈ యొక్క దోమ మండల కేంద్రంలో కానీ ఇంకా వికారాబాద్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దళితులకు దేవాలయ ప్రవేశం లేకపోవడం అనేది సిగ్గుచేటు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎస్ఐ కానీ, తహసీల్దార్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, ప్రతినిధులు కానీ ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయ ప్రవేశం కానీ, సహపంక్తి భోజనాలు కానీ, లేక అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కులవక్షత కానీ అంటరానితనం పైన కూలంకషంగా ప్రజలకు వివరించి పౌరులకు ఉన్నటువంటి హక్కులు కానీ, చట్టాలు కానీ అవగాహన కల్పించాలని మొన్న 30 తారీఖు నాడు, మే 30 తారీఖు నాడు బ్రాహ్మణపల్లి గ్రామంలో కూడా వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఎస్ఐ కానీ అట్లనే తహసీల్దార్ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అట్లనే కొంతమంది రాజకీయ నాయకులు అందరి సమక్షంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలను కూర్చోబెట్టుకొని కూలంకషంగా మాట్లాడి పౌరులకు ఉన్నటువంటి హక్కులు, అదే రకంగా చట్టాలు, జీవోలు ఏమున్నాయో వీటన్నిటి ముందు చట్టం ముందు అందరూ సమానమే, ఈక్వల్ బిఫోర్ ఆఫ్ లా అనేది కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే రోజు ఆ దళితులంతా కూడా తీసుకుపోయి దేవాలయ ప్రవేశము చేయడం అనేది జరిగింది. ఈ దేవాలయ ప్రవేశం మీరు చేయిస్తారా, మా అగ్రకుల పెద్దందారులో మాకేమీ విలువ ఉంటుంది అనే కోణంతో వాళ్ళు ఇలా కక్ష కట్టి నిన్న పోలీసుల ముందే అతి దారుణంగా దాడి చేసి ఈరోజు ఆ రకంగా వాళ్ళను ఇబ్బందికి గురి చేసిండ్రు. అయితే మేము అడిగే సూటి ప్రశ్న ఏంటంటే ఈరోజు బ్రాహ్మణపల్లి హనుమాన్ దేవాలయంలో అక్కడ ఉన్నటువంటి శ్రీరాముల కాబట్టి దళితుల గురించి, దళితులపై జరుగుతున్న దాడులపైన కూడా ఖచ్చితంగా ప్రభుత్వం కానీ అటెండ్ అధికారులు కూడా ఈరోజు ప్రజలకు వివరించవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే గత 3-4 రోజుల కింద సంగారెడ్డి జిల్లా పటంచెరు పట్టణంలో పటంచెరు పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి మరియు మండల అధ్యక్షుడు సుధాకర్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటంచెరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఇరువురు విచ్చేసి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు గడ్డం శ్రీశైలం, అంజిరెడ్డి, ఉప సర్పంచ్ శోభకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ జయమ్మ, రాధాకృష్ణ పంతులు ఇరువురు విచ్చేసి కార్యకర్తల సమక్షంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పట్టంచెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కాటా శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎంతో మంది బలిదానాలు అనేటివి, ఆ బలిదానాల పుణ్యము తెలంగాణ, సోనియా గాంధీ పుణ్యము, కాంగ్రెస్ పుణ్యమే ఈ తెలంగాణ రాష్ట్రము. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కేవలం ఒక కుటుంబానికే పోతుంది. ఆ కుటుంబాన్ని గద్దె తిప్పే రోజు ఇప్పుడు వచ్చేసింది. అక్కడ కర్ణాటకలో గద్దె తిప్పినాము, మన రాబోయే తెలంగాణలో కూడా గద్దె తిప్పుతున్నాము. టీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దె తిప్పి కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. అందరి కార్యకర్తలు ఎక్కడ ఏ పరిస్థితులు చూసినా కూడా మీదే వస్తుంది, గట్టి చేసుకోండి, మీదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది కేవలం మనం గట్టి చేసుకోవాలి. ఇక్కడ మన కాటా శ్రీనివాస్ ఇన్ఛార్జ్ గారు, మిగతా గ్రామ పెద్దలు అందరూ ఎవరైతే కాలనీలలో లీడర్లు అందరికీ ఒకటే నేను విన్నపిస్తున్నా, మనము హవా నడుస్తుంది ఆల్రెడీ. కేవలం మనం పోయి మనం చేసుకోవాలి పని. అక్కడ 2 పిల్లులు కొట్లాడుతున్నాయి, పోతే ఎక్కకపోతుంది. ఆ 2 పిల్లులు ఎవరో మీకు తెలుసు, ఎక్కకపోయే సీటు ఎమ్మెల్యే సీట్ ఎవరిదో పోతు కూడా తెలుసు.
మండలాధ్యక్షులు, బ్లాక్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం మరి ఈరోజు జెండా ఆవిష్కరణ పటాన్చేరు టౌన్లో చేసి మరి ఈరోజు చాలా గొప్పగా ఘనంగా మరి పటాన్చేరు నియోజకవర్గంలో అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ఎందుకనంటే మనందరికి కూడా తెలుసు, ఇది ఎవరు అవునన్నా కాదన్నా ముమ్మాటికి ఇది సోనియా గాంధీ గారి ఇనిషియేటివ్ వల్లనే, సోనియా గాంధీ వారి పుణ్యం వల్లనే ఈరోజు తెలంగాణ సాధించడం అనే విషయం ఈరోజు యావత్ 4 కోట్ల ప్రజలకు అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. కానీ కొంతమంది ప్రలోభ పెట్టి, కొంతమంది అబద్ధాలు చెప్పి, కొంతమంది మ్యానిపులేట్ చేసి ఇదేదో వాళ్ళే సాధించిరనే విధంగా వారు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. కానీ ఇది 4 కోట్ల ప్రజలందరికీ కూడా తెలుసు, ఇది ఇచ్చింది సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ అయి తెలంగాణ ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. వచ్చిందంటే అది సోనియా గాంధీ పుణ్యమే. ఎంతో మంది బలిదానాల వల్ల, ఎంతో మంది ఉద్యమకారుల వల్ల ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చింది దేని గురించి వచ్చింది? దేని గురించి కొట్లాడినాం? మనం నిధులు నియామకాలు గురించి కొట్లాడినాం. ఈ నీళ్లు నిధులు నియామకాలు ఓన్లీ కేసీఆర్ ఇంటికే పరిమితమైనవి. నీళ్ళు ఆయన ఫామ్ హౌస్కే, నిధులు అయినింటికే, ఉద్యోగాలు అయినింటికే, మొత్తం తెలంగాణ వర్గం అంతా రోడ్డు మీద వచ్చింది. ఈరోజు అందరూ గ్రహించాలి, ఇది ఒకటేసారి. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పరిధిలోని ఇంద్రేశం గ్రామంలో సర్పంచ్ దండు నరసింహ ఆధ్వర్యంలో తెలంగాణ అవతరణ దినోత్సవం దశాబ్ది ఉత్సవాలు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవం శతాబ్ది వేడుకలు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాధించుకోవడానికి ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితమే బంగారు తెలంగాణ సాధించుకున్నాం. 2014 నుండి 2023 వరకు తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రజల సమక్షంలో జాతీయ జెండాను ఎగురవేస్తూ ఘనంగా నిర్వహించుకుంటున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు, సంక్షేమ పథకాలు తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంద్రేశం సర్పంచ్ దండు నరసింహ, ఉప సర్పంచ్ శివకుమార్ గౌడ్, ఈవోలు సుభాష్, మాజీ ఇన్ఛార్జి సర్పంచ్ బండి శంకర్ గౌడ్, ఎంపీటీసీ మానెమ్మ, ఇంద్రసేన గ్రామ అధ్యక్షుడు, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మూడు కాయలు 2 కాయలు తీసి పెట్టేసి ఆమె కొట్టేది తీసేసుకుంది ఆల్రెడీ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంద్రేశం గ్రామంలో మరి జాతీయ జెండా కార్యక్రమం జూన్ 2 నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఒక పండుగ వాతావరణం నెలకొంది. మరి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న దశాబ్ది కాలం పూర్తి చేసుకున్నది. ఈ దశాబ్ది కాలంలో ఎన్ని సంక్షేమ పథకాలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత అభివృద్ధి తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చినాక ఎంత అభివృద్ధి చెందిందనేది మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మరి మన భారతదేశం మొత్తం మన పథకాలను కాపీ కొట్టాలనుకున్నా కానీ సాధ్యం కావడం లేదు. ఎందుకంటే మన తెలంగాణ అంతా ముందు ఉంటుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శతాబ్ది ఉత్సవాలు 22 వరకు పండుగ వాతావరణం అందరం జరుపుకుంటున్నామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దిపేట శివారు మందపల్లి వద్ద రైల్వే ట్రాక్ లైన్ పనులు పరిశీలించిన మంత్రి హరీష్ రావు. సిద్దిపేటకు తొందరలోనే రైలు కూత వచ్చేలా చూడాలని అధికారులకు ఆదేశాలు. పాలకొల్లులో చంద్రబాబు చిత్రపటానికి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాలాభిషేకం. స్పీకర్ తమ్మినేని సీతారాం బీసీ కులాల్లో పుట్టడం సిగ్గుచేటని వ్యాఖ్య. జగన్మోహన్ రెడ్డి గత 4 ఏళ్ల పాలనలో రైతుల పక్షాన నిలబడ్డారన్న ఏపీ మంత్రి తానేటి అనిత. కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను డెల్టా ప్రాంతాలకు విడుదల. తిరుపతి జిల్లాలోని ఓ బాణసంచా గోడౌన్లో భారీ పేలుడు, 3 సజీవ దహనం.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.